మహిళలకు నాకెందుకో మహిళలు ఎవరైనా బాధపడితే అస్సలు ఊరుకోను నేను. బాధ అనిపిస్తుంది. అరే ఎందుకు న్యాయం చేయాలి, ఎవరైతే ఏంది న్యాయం చేయాలి, 10 రూపాయలు పెట్టాలని కాదు, ధైర్యం ఇవ్వాలి, సపోర్ట్ చేయాలి. కానీ నేను యూట్యూబ్లో పెడుతూనే ఉన్నా, 4 నెలలు అవుతుంది. ఒక్క మహిళనన్నా, ఒక్క కాల్ అన్నా, ఒక్కళ్ళన్నా సపోర్ట్ చేయలేదు నాకు. అంటే ఎందుకు సపోర్ట్ చేయలేదంటే నేను ధైర్యంగా మాట్లాడతా, రుబాబ్గా మాట్లాడతా, ధైర్యంగా ఉంటా నేను. అందుకని నేను నాకు ఎవరు సపోర్ట్ చేస్తలేదు. ఏడ్చుకుంటూ ఉండి, నోట్లకెళ్ళి మాటలు రాకుండా ఉండి, ఏం మాట్లాడకుండా ఉండి నల్లిగా ఉండడం వల్ల ఫుల్ సపోర్ట్ చేస్తారంట. అంటే బడబడ ఉన్న వాళ్ళకు, బడబడ మాట్లాడే వాళ్ళకు ఎవరు సపోర్ట్ చేయరంట. నా పని ఇప్పుడు అట్లనే అయింది. ఎవరికన్నా ఏమన్నా అయ్యింది, పాపం బాక్స్ తెచ్చుకోలేదు, వాళ్ళు తిన్నావా అని అడిగితే తెచ్చుకోలేదు అక్క ఈరోజు అని అంటే, ఎందుకు తెచ్చుకోలేదు అంటే గ్యాస్ అయిపోయిందంటే తినటోళ్ళం ఆపేసేస్తాం. అరే గ్యాస్ అయిపోయిందంట, ఎట్లనన్నా వాళ్ళకి లంచ్ ఇప్పిస్తుంటుంది. అట్లాంటిది అంత సాయం చేసిన, అన్నము ఇళ్ళకి పెట్టించిన. నేను క్యాంటీన్లో, సెక్రటరియట్ క్యాంటీన్లో రూపాయి ఇవ్వకపోతుంటే నేను తిన్నా కానీ, నేను తినకున్నా కానీ నలుగురికి పెడుతుంటాను. అట్లా పెడితే పుణ్యం వస్తుంది అంటారు. పుణ్యం కాదు, నాకు పాపమైంది. అసలు పుణ్యం ఇప్పుడు చేయాలన్నా భయం అవుతుంది నాకు. పుణ్యం చేయాలన్నా భయం అవుతుంది. అక్క 10 రూపాయలు, ఒక 100 రూపాయలు లేవక్క ఛార్జ్ అని అంటే, నా దగ్గర ఉంటే నేను ఇస్తుంటే, నా దగ్గర లేకుండా వేరే వాళ్ళ దగ్గర అడిగిస్తుంటే, అయ్యో పాపం అని. ఆ పాపమే ఇప్పుడు నాకు శాపంగా మారింది అనుకుంటున్నాను నేను. కానీ ఇప్పుడు నేను ఇంత బాధపడుతున్నా, యూట్యూబ్ వాళ్ళకి పరిచయం అయ్యి నేను దగ్గర 3 నెలలు 4 నెలలు అవుతుంది. కనీసం ఎవరికీ జాలి అనిపిస్తలేదు. ఎట్లా బతుకుతున్నది ఒక మహిళ, ఇంత బాధపడుకుంటూ చెప్తుంది. ఒక 10 మంది ఆ మహిళనే ఇంతమంది మహిళల గురించి మాట్లాడుతున్నది, న్యాయం గురించి మాట్లాడుతుంది అని చెప్పి ఒక్కళ్ళు నాకు ఇట్లా సపోర్ట్ చేస్తలేదు. అయినా నేను యూట్యూబ్లో పెడుతూనే ఉంటా, నేను బతికినంత వరకు పెడుతూనే ఉంటా. మంచిదైనా పెడతా, చెడుదైనా పెడతా. నేను ఈరోజు బతుకుతున్నాను పెడతా, నేను ఈరోజు బతుకుతలేను, నా దగ్గర లేదని పెడతాను మీకు నేను. కానీ అది సపోర్ట్ చేయాలి. ఎందుకంటే నేను అనుకున్న సెక్రటరీలో అక్క నాకు లేటు పంపించిర్రు, నేను లేట్ వచ్చినందుకు నన్ను పంపించిర్రు అక్క అంటే నా పానం కలుపుకోమంటుండే. లేట్ వస్తే పాపం అది పొద్దున్న చేసి అంత పని చేసుకొని వచ్చింది. ఇప్పుడు ఇంటికి పోతే మళ్ళీ ఎందుకు, జీతం కట్ అయిపోతుంది కదా అని వాళ్ళతో కొట్లాడ, అది తప్పు చేసిందా అనిపిస్తుంది. కానీ నేను అందరికీ చిటుక్కున చేసిన, ఆడ ఎంత పెద్దోడైనా కానీ టక్కఫరు మాట్లాడి చేసిన. కానీ నాకు 4 నెలల నుంచి నాకు నా తరపు నుంచి ఎవరు మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు? నేను ఇట్లా ఉండడం కరెక్ట్ కాక, లేకుంటే నేను తప్పు చేసినా ఏమని అందరికీ లేని వాళ్ళకు పెట్టినా, ఉద్యోగాల గురించి మాట్లాడినా, 2 కోట్ల జీతాలు ఇప్పించినా, 2 కోట్ల జీతాలు ఇప్పించైతే ఇంకా తప్పు చేసిన. నేను ఆ తప్పు నేను చేసినానని అందరు అంటారు నన్ను. 2 కోట్ల బిల్లు ఇప్పించి తప్పు చేసినావు, నువ్వు 2 కోట్ల బిల్లు ఇప్పించి తప్పు చేసినావు, లంచం తీసుకొని ఉంటివి, నువ్వు అందరి దగ్గర 500 అడుక్కొని ఉంటివి అంటే నాకు అట్లా ప్రాణము ఉప్పలేదు. నాకు అంత ఐడియా రాలేదు, అట్లా చేయాలని అనిపించలేదు. కానీ నాకు అందరు ఇప్పుడు తిడుతురు, నువ్వు ఎంత తప్పు చేసినావు, నువ్వు అట్లా నువ్వన్న విశ్వాసంతో చేసినావు. కానీ వాళ్ళకి విశ్వాసం లేదు కదా అంటారు. కనీసం యూట్యూబ్ వాళ్ళు నన్ను ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఇంతమంది జనాలు చూస్తారు, ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఎట్లా బతుకుతున్నావు అని అడగట్లేదు, అసలు ఏం సపోర్ట్ చేస్తలేరు నాకు. అయినా నేను పెడుతూనే ఉంటాను. మీరు సపోర్ట్ చేయకుండా ఇయ్యలగకుండా రేపు చేస్తారనే నమ్మకం నాకుంది.